అలాగే ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 ఏళ్ల పాలనలో 34.41 లక్షల మంది రైతులకు 3,261 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ జగన్ చేయడం జరిగింది. మోంతా తుఫాన్ వచ్చింది, దానికి వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చారంటే చాలా పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. అమెరికా కంటే ఎక్కువ టెక్నాలజీ మా దగ్గర ఉంది, మోంతా తుఫాన్ మీద విజయం సాధించాము, వెనక్కి పంపించాము అని చెప్పి చాలా హడావుడి చేశారు, మనం చూసాం. సరే ఏంటి అని విషయం తీసుకునేసరికి ఈ రోజుకి కూడా రియాలిటీ ఏంటి అని చూసేసరికి ఈ మోంతా తుఫాన్ బాధితులకు ఈ రోజుకి కూడా నష్టపరిహారం రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇంకా పరిశీలిస్తున్నారంట. ఇది వీళ్ళు మోంతా తుఫాన్ మీద సాధించిన విజయం. మోంతా తుఫాను ద్వారా రైతులకి 410 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ 20 నెలల్లో వివిధ తుఫాన్ల వల్ల దెబ్బతిన్న పంటలకు 1100 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించకుండా బాకీ పడిన పరిస్థితి. అంత దారుణంగా రైతులకి అండగా నిలబడకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఉంటూ ఉంది. వీళ్ళకి ఇలా తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వడానికి డబ్బులు లేవు. అలాగే తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి వీళ్ళకి డబ్బులు లేవు. కానీ స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి వీళ్ళకి డబ్బులు ఉంటాయి, ఆవకాయ ఫెస్టివల్స్ చేయడానికి వీళ్ళకి డబ్బులు ఉంటాయి, అలాగే డ్రోన్ ఫెస్టివల్స్ చేయడానికి వీళ్ళకి డబ్బులు ఉంటాయి, సోషల్ మీడియాలో పబ్లిసిటీకి వీళ్ళకి డబ్బులు ఉంటాయి, అలాగే తీసుకుంటే పబ్లిసిటీ ఈవెంట్లకు కూడా వీళ్ళకి డబ్బులు ఉంటాయి. అంటే వీళ్ళకి రైతు ప్రాణాలంటే ఎంత చులకన భావం, రైతాంగం అంటే ఎంత నిర్లక్ష్యమో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇంకా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీ మనసు కరుగుతుంది, ఎంతమంది రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తే మీలో చలనం వస్తుంది అని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు నిలిచింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలాసార్లు చెప్పడం నేను చూశాను అనమాట. గతంలో వ్యవసాయ శాఖ మూసేశారు, మేము వచ్చి తెరిచాము అనేసి. మొన్న తీసుకుంటే పబ్లిసిటీ కోసం బిల్ గేట్స్ని తీసుకొచ్చారు. అప్పుడేమో అగ్రికల్చర్ కోసం ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటామని చెప్పి బిల్ గేట్స్ దగ్గర వీళ్ళు పబ్లిసిటీ చేయడం జరిగింది, మనం చూసాం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, మీరు ఎంతగా పబ్లిసిటీ ఇచ్చిన ఆ రైతు సేవా కేంద్రాలు గతంలో జగనన్న తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు కావా? ఒకవేళ అప్పుడే గనుక వ్యవసాయ శాఖ మూసేస్తే మీరు ఇలా క్రెడిట్ చోరీ బిల్ గేట్స్ దగ్గర చేయగలిసేవారా నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు జగనన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అందేట్టుగా చేయడం మనందరము చూసాం. వీళ్ళు 4 సార్లు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా వీళ్ళు ఒక్క రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు వీళ్ళు రైతులకి గ్రామంలోనే అందించారా? ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పెట్టుబడి నుంచి గిట్టుబడి వరకు, అలాగే విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అదే గ్రామంలో అందేట్టుగా ఆ రోజు చేసిన పరిస్థితి మన అందరం చూసాము. అలాగే తీసుకుంటే బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తన ఇంటి పక్కనే ఉన్న అరటి తోటకు తీసుకెళ్లారు, చూపించారు. అక్కడ అరటి రైతులకేమో పరిచయం చేయడం జరిగింది. ఇంతకీ ఆ పొలం తీసుకుంటే ల్యాండ్ పూలింగ్లో పోయే పొలం అది. దానిలో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండుతాయనేసి బిల్డప్ ఇవ్వడం జరిగింది. అలాగే అరటి రైతులు 1 డజన్ అరటి పళ్ళు కూడా ఇవ్వడం మనందరము చూసాము. వాళ్ళతో ఫోటోలు దిగారు. అరటి పంట చాలా అద్భుతంగా ఉంది, అరటి పంట చాలా అద్భుతంగా పండింది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అరటి రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పడం జరిగింది. అది పబ్లిసిటీ. కానీ రియాలిటీ ఏంటి అని చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక అరటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి. గతంలో జగనన్న టైంలో టన్నుకి 30,000 రూపాయలు గరిష్ట ధర అందేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేవలం 5,000 కూడా రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా వీళ్ళు రైతాంగానికి మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే అలాగే కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఆదుకొని వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ పంటని కొని
వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 60 నెలల పాలనలో రైతులకు పెట్టుబడి సాయం చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది, ఉచిత పంటల బీమా ఇవ్వడం జరిగింది, అలాగే 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది, జనతా బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఉచితంగా బోర్లు వేయించడం జరిగింది, రైతుల కోసం 9 గంటల ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం తీసుకుంటే నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కోసం ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, అలాగే పెస్టిసైడ్స్ కూడా రైతులు ఉన్న గ్రామానికే తీసుకెళ్లి ఇవ్వడం మనం చూసాము. ఈ 20 నెలల్లో తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పెట్టుబడి సాయం పూర్తిగా ఇవ్వట్లేదు, గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 0 వడ్డీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమా కూడా లేని పరిస్థితి, చనిపోయిన రైతు కుటుంబాలకి పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక రైతులు అనేవాళ్ళు నెట్ట నిలువుగా మోసపోయారు అనే విషయం